ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం మిశ్రమ వార్తలు అందించింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించింది. అయితే మరోవైపు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. తాజా సవరణల ప్రకారం ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 42 రూపాయలకు పెరిగి 3113.5 రూపాయలకు చేరగా, కోల్కతాలో 53.5 రూపాయలు పెరిగి 3255.5కు చేరింది. 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా సమస్యలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. గృహ వినియోగదారులకు మాత్రం ఉపశమనం లభించింది. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర 913 ఉండగా, కోల్కతాలో 939, ముంబైలో 912, చెన్నైలో 928గా కొనసాగుతోంది. హైదరాబాద్ లో గృహ వినియోగ సిలిండర్ ధర 965గా ఉంది. గృహ వినియోగ ఎల్పీజీ ధరల్లో చివరిసారిగా మార్చి నెలలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో సిలిండర్ పై 60 రూపాయల పెంపు చేశారు. అప్పటి నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో వంట గ్యాస్ ధరలు మరింత పెరుగుతాయేమోనన్న ఆందోళనలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ప్రస్తుతం కొంత ఊరట లభించింది. అయితే కమర్షియల్ సిలిండర్ల ధరల పెరుగుదల ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ఎల్పీజీ ధరల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.